ఉన్నాడు. అబ్రహాము విగ్రహములు తయారు చేసేవాడు. అబ్రహాము మరి ఎన్నిక లేనివాడు. అబ్రహాము ఎవరికి గుర్తింపు లేని వాడు. అయినను దేవుడు పిలుపు అందుకున్నాడు. ఆయన హృదయంలో మరి దేవుడు వెలిగించటం ద్వారా, దేవుడు తోడుగా ఉండటం ద్వారా నిజంగా విశ్వాసులకు వీరుడిగా మారాడు. తన హృదయంలో కాలక్రమేణా ఏమైపోయిందంటే ఇస్సాకు విగ్రహం అయిపోయాడు. ఏమైపోయాడు? విగ్రహం అయిపోయాడు. ఆయన విగ్రహాలను విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టేశాడు. కానీ ప్రేమ అనే విగ్రహం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇస్సాకు మీదకి వెళ్ళిపోయింది. ఆ ఇస్సాకు మీదకి వెళ్ళిపోతే దేవుడిని కొంచెం ఏం చేశారు? స్లోగా దేవుడికి ఇచ్చే సమయము నిదానంగా తగ్గి ఇస్సాకు మీద ప్రేమ పెరిగింది. అందుకే పరీక్ష పెట్టాడు. నీ ఒకగానొక ఎమ్మటే ఆ క్షణం నుంచే, ఆ క్షణము అతడు ఆ యొక్క మొరియా పర్వతానికి తీసుకువెళ్ళిన సందర్భంలో మీరు గమనించినట్లయితే ఆ క్షణం తీసుకున్న నిర్ణయమే ఆ విగ్రహాన్ని తొలగించినట్టు మనం చూస్తాం. దేవుడి కంటే ఎవరిని అయితే